బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఇక్కడ రాదని చెప్పలేమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 64 సీట్లే ఉన్నాయని, తెలంగాణ మరో కర్ణాటక అవుతోందో హిమాచల్ అవుతోందోనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవేదన వ్యక్తం చేసిన వార్తలు వచ్చాయి. హిమాచల్లో ఒక అయోమయం, గందరగోళం, ప్రభుత్వం కొనసాగలేని పరిస్థితి. అంటే 2 సంవత్సరాలు కూడా గడవలేదు, 1 సంవత్సరం నరకే. ఇక మన రాష్ట్రంలో తుమ్మితే ఊడిపోయే ముగ్గులాగా 64 మంది ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో వీళ్ళ గ్యారెంటీలు అమలు చేయక, మరి ఈరోజు మంత్రుల వ్యవహార శైలి, ఈ రాష్ట్ర బడ్జెట్, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తా ఉంటే ఆగమ్య గోచరంగా కనబడుతుంది. ఎన్డీఏకు రావడం ఖాయం, 370 స్వయంగా గెలుస్తాం. తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు ఇవాళ బీజేపీని ఇవాళ విజయం సాధిస్తుందని చెప్పిగా ఈ యాత్రల ద్వారా కూడా మాకు స్పష్టం అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుర్చీలో పడ్డ ఇలక మాదిరిగా మారింది. ఇంకా రేవంత్ రెడ్డి పరిస్థితి రేపు రాబో రోజుల్లో మరి ఇంకా దారుణంగా. ఇవాళ ఒక మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టే రేపు ఆ పరిస్థితి తెలంగాణలో రాదనే దానికి ఏమాత్రం కూడా మరి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియో. సంవత్సరంన్నర కాలేదు, ఎవరో కాదు, ఆయన వీరభద్ర సింగ్ అంత ముందు ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి, ఆయన తల్లి పిసిసి అధ్యక్షురాలు. ఇది కాంగ్రెస్.